తరంతరం బొడ్డివారి సేవలు నిరంతరం అన్నట్లుగా తూర్పుగోదావరి జిల్లాలో నాటి నుండి నేటి వరకు బొడ్డివారి సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామ సర్పంచ్గా ప్రారంభమైన బొడ్డివారి సేవలు జిల్లా పరిషత్ చైర్మన్, 3 పర్యాయాల ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీగా, ప్లానింగ్ కమిటీ చైర్మన్గా సేవలందించిన రాజకీయ దిగ్గజం స్వర్గీయ బొడ్డు భాస్కర్ రామారావు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సేవా దృక్పథంతో వచ్చిన బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రతిష్టాత్మకమైన రుడా చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తూ రుడాను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే అధినేత చంద్రబాబు నాయుడు అప్పగించిన రాజానగరం ఇన్ఛార్జి బాధ్యతలు కూడా నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ పేరిట చేపట్టిన శుక్రవారం నాడు జరిగిన గ్రీవెన్స్లో ప్రజా సమస్యలను, అర్జీలను స్వీకరిస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తూ సమస్య పరిష్కారం అయ్యేలా తనదైన శైలిలో వారికి హామీ ఇస్తూ భరోసా కల్పించారు. చౌదరి రుడా చైర్మన్గా, రాజానగరం ఇన్ఛార్జిగా సేవలు అందించడం పట్ల ప్రజలు, తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చౌదరి నిర్వహించే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటూ నాయకుని బాటలో నడుస్తున్నారు. చేయనంటున్నారు మరి పట్టణంలో కొన్ని అయితే చేస్తున్నారనేది మొత్తం రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు జియో ట్యాగింగ్ చేస్తున్నారు కదా, అవును చేస్తున్నారు. ఏమన్నారంటే మనం ఏమన్నా అన్నాం అనుకోండి, సీనియర్ అలాగే అభివృద్ధి అంటే మొన్న 4 మందికి సర్వే చేశారండి. ఆ లిస్టులో మనలో మొన్న మళ్ళీ దాదాపు 30% మనం కట్టుకోమన్న వాళ్ళు మనం చెప్పిన తర్వాత మరి వాళ్ళు మనం చేయమంటే